హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నామండి. సో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకుంటున్నామండి. 300 గ్రామ్స్ వచ్చేసి బాదం, నెక్స్ట్ కిస్మిస్ వచ్చేసి 300 గ్రామ్స్ అండి. నెక్స్ట్ 300 గ్రామ్ వచ్చేసి బాదం అండి. నెక్స్ట్ 300 గ్రామ్ వచ్చేసి కాజు అండి. నెక్స్ట్ మకానిక్ వచ్చేసి 100 గ్రామ్స్ అండి. నెక్స్ట్ నువ్వులు వచ్చేసి 300 గ్రామ్స్ అండి. అంటే బ్లాక్ వైట్ రెండు మిక్స్ ఉన్నాయండి నువ్వులు 300 గ్రామ్స్. దోసపప్పు వచ్చేసి 150 గ్రామ్ అండి. నెక్స్ట్ ఖజూరం వచ్చేసి 300 గ్రామ్స్ అండి. నెక్స్ట్ బెల్లం వచ్చేసి 250 గ్రామ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఖజూరం యాడ్ చేస్తున్నాం కదా, సో మీరు ఎంత తీపి తినగలుగుతారో సో దాన్ని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 300 గ్రామ్ వచ్చేసి శనగింజలు అండి. శనగింజలు కూడా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ శనగింజలు ఫ్రై చేసుకోవాలండి. ఉన్నట్టు అన్నీ కూడా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, గ్రౌండ్ నట్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాదం కూడా అలానే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాదం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాజు కూడా సేమ్ అండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాదం కూడా కాజు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయింది కాజు. కిస్మిస్ కూడా సేమేనండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కిస్మిస్ కూడా ఇలా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు, దోసపప్పు కూడా సేమ్ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. అవి రెండు కూడా నేను మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నానండి. ఇవి కూడా అంతేనండి, సేమే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మకాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, మకాన్ని కూడా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. నెక్స్ట్ 100 గ్రాము డ్రై కోకోనట్ తురుంబేస్తున్నానండి. అవి కూడా అంతే, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. డ్రై కోకోనట్ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి, జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం కూల్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీలో పట్టుకోవాలండి. పైన పౌడర్లా ఫైనల్గా ఖర్జూరం ఫ్రై చేస్తున్నామండి గీలో. 3 టేబుల్ స్పూన్లు గీ అండి. డ్రై ఫ్రూట్స్ కదండి, కొంచెం గీ ఎక్కువనే పడుతుందండి. యాడ్ చేసిన తర్వాత ఖర్జూరం అంతా కూడా గీలో బాగా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఖర్జూరం అంతా కూడా అలా మెనుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, కొంచెం మెత్తగా వచ్చాడుగా. నెక్స్ట్ బెల్లం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి బెల్లం మెల్ట్ అవ్వడానికి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అండి. నెక్స్ట్ బెల్లం పాగంతా కూడా ఫిల్టర్ చేసుకుందామండి. వరకు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పెద్ద బౌల్లోకి వేసుకున్నామండి. నెక్స్ట్ బెల్లం ఫిల్టర్ చేసుకుంటున్నామండి, ఎందుకంటే రాళ్ళు పడి ఉంటాయి కదా బెల్లంలో. సో ఫిల్టర్ చేసినప్పుడు అంతా వచ్చేస్తుందండి. బెల్లం పాకు యాడ్ చేసిన తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గీ యాడ్ చేస్తున్నానండి. చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా డ్రై ఫ్రూట్స్ లెక్క అంతా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గీ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడి మీదనే లడ్డు అనేది చుట్టుకోవాలండి, చల్లారిపోతే లడ్డు అనేది సరిగ్గా రాదండి. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వేడి మీదనే లడ్డు చుట్టుకోవాలండి.
సో డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.